ఉంటాము, మీరు డబ్బులు తీసుకున్నారు, మీరు పూజలు వద్దు ఏమొద్దు అని చెప్పారంటండి. ఉమ్. చెప్పినా కూడా వీడు వినకుండా తాగేసేసి డ్రింక్ మత్తులో ఆడవారిని ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అవన్నీ రికార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, భార్యాభర్తలు ఇద్దరి దగ్గర ఉన్నాయి. అసలు అఘోరికి సరిగ్గా మాట్లాడటమే రాదనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో పోలీసు వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఈ మహిళ అంతా చెప్పండి. అవును, ఒక లాభాష్తో మాట్లాడింది. మనం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళ ఇంటి దగ్గర అన్నం తిన్నాము అంటే గ్రాటిట్యూడ్ ఉండాలి. అరే నాకు అన్నం పెట్టారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను అని. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా మనం బయటికి చెప్పకూడదు. అట్లాంటిది వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బేసేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాడి ఇంట్లో 2-3 రోజులు ఉండి మంచిగా ఆహారం తిని మంచిగా అక్కడే సేద తీరుకొని ఇదంతా చేస్తే ఈ రోజు ఆవిడ్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 9,80,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు యోని పూజలు కాదు ఏం కాదండి. ఇది మనం కరెక్ట్ గా ప్రజలకు తెలియపరచాలి. కేవలం ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తున్నానండి. ఆ వ్యాపారం సక్సెస్ అవడం, ఇప్పుడు ఒక సినిమా ఉంది, సినిమా మంచిగా సక్సెస్ఫుల్ గా ఆడాలని ఎట్లా అయితే పూజ చేస్తారు స్టార్టింగ్ లో, అవునా కదా? ఎందుకు చేస్తారు? మంచిగా సినిమా ఆడాలి, డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, సినిమా మంచిగా ఆడాలి, సినిమాకి కష్టపడిన ప్రతి ఒక్కరు బాగుండాలనే కదా పూజలు చేసేది. అలాగా పూజలు చేయించారు తప్ప దీన్ని ఏంటంటే తెలిసి తెలియక కొంత మీడియా వారు యోని పూజలు అని చెప్పి రాంగ్ ట్రాక్ పట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ అఘోరి గాడి మీద నేను కంప్లైంట్ పెట్టాను మంగళగిరి పోలీస్ స్టేషన్ లో. అసలు వీడి గురించి పూర్తిగా నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో నాకు తెలిసినటువంటి వాస్తవాలు ఏంటంటే ఇది యోని పూజలు కాదు, వాళ్ళని చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, చాలా హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఇది వాళ్ళ భార్య భర్తలకి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని అసలు మంత్రాలు తంత్రాలు తెలియని ఆయన ఏ పూజలు చేస్తాడు? అదే కదా ఇప్పుడు చాలా మంది నమ్మారు కదా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వాడిని నమ్మారు కదా, నిజంగానే వాడు అఘోరి అని నమ్మారు కదా. సో వాళ్ళు కూడా అలాగే నమ్మారండి. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తే మనం నిజంగానే పాస్టర్ వచ్చాడని అనుకుంటాం. అతని భాగవతాలు బయటపడితే మనం ఎట్లా మోసపోయినట్టు తర్వాత అనుకుంటాం. ఈ అఘోరి గాండి కూడా చాలా మంది నమ్మారు కదా. ఎంతమంది నమ్మలేదు అఘోరి అమ్మ అని. సో వాళ్ళు కూడా అలాగే నమ్మి అవును, నేను కూడా నమ్మా. ఈ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అటాక్ జరిగినప్పుడు అక్కడికి వచ్చి ఆమె పూజలు చేయడం, ఒంటికాల మీద నిలబడి పూజలు చేయడం, దాని తర్వాత మీడియాకి వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, నేను మనిషి శవాన్ని తింటాననడం, చాలా అంటే అఘోరి గురించి చాలా బయట రహస్యాలు తెలియదు. అవన్నీ కూడా ఆమె చెప్తుంటే ఏదో ఉంది, వినాలి, తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేశారు చాలా మంది. పోలీసు వారు తీసుకెళ్లి బొక్కలో వేస్తే వాడి భాగవతాలు ఇంకా బయటకు వస్తాయండి. పోలీసు వారు ఆ పనిలోనే ఉన్నారు. పోలీసు వారు తీసుకెళ్లి 100% బొక్కలో వేస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాడి మొబైల్ చెక్ చేస్తే బేభత్సమైన విషయాలు మనకి కనపడతాయి. ఆ మొబైల్ కనుక ఫోన్ తీసుకుంటే వాడి ట్రాన్సాక్షన్స్ ఇదంతా. ఆ 9,80,000 రూపాయలు ఇచ్చిన మహిళల మీద ఈ రోజు అబాండాలు వేస్తున్నాడు వాడు. కమిషన్ ఇచ్చాను, అది ఇచ్చానని. వాళ్ళకి అంత కర్మ లేదండి. 9 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు కమిషన్ తీసుకుంటారండి పూజలు చేయమని చెప్పండి? తప్పు కదా. వాళ్ళు కమిషన్ ఇచ్చారు, కమిషన్ మిగతా 5 లక్షలు వాళ్ళకి ఇచ్చాను, ఇదంతా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడండి వాడు. అంటే ఎలా ఉందంటే క్లియర్ గా అర్థం అవుతుంది. భయపెట్టి నాకు మంత్రాలు వచ్చు, నాకు డబ్బులు ఇవ్వండి, లేదంటే నేను చేతబడి చేస్తా మీ మీద అన్నట్టు భయపెట్టి డబ్బులు గుంచాడు. వాడికి చేతబడి కాదు కదా, వాడికి ఒక్క పూజ కూడా తెలియదు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను, ఏదో ఒక పూజ మంత్రం చెప్పండి అంటే ఓం భీం గూగుల్ క్రోమ్ అంటున్నాడు వాడు. ఏమొచ్చాడికి మంత్రాలు చెప్పండి? వాడికి ఏమొచ్చు మంత్రాలు? గూగుల్ క్రోమ్ క్రీమ్ అంటున్నాడు. అదే ఆ మంత్రాలు అక్కడే అర్థం అవ్వట్లా వాడికి మంత్రాలు. ఒకసారి మన ప్రేక్షకులకి అది చూపించే ప్రయత్నం చేస్తాను, ఒక్క నిమిషం. మీరే పంపించినట్టున్నారుగా? అవునండి, అవును. అదండి మంత్రం, అదే ఓం భీం భీం క్రూమ్ అంటున్నాడు, అది మంత్రం అండి. బాగుంది ఒక్క నిమిషం. మంత్రం ఓం భీం భీం గూగుల్ క్రోమ్ క్రీమ్ అంటున్నాడు. ఏంటంటే మంత్రాలు అలా ఉంటాయండి. అది ఎవరికి చెప్పరంట, చాలా రహస్యం అంటే అది. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను వినండి. ఒక పాట ఉంటది ఇప్పుడు గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామా భాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారో వారాణసీ పురపతిం భజ విశ్వనాథం
ఇది ఇట్లా ఈ ఈ టైప్ కూడా రాదండి వాడికి. ఉమ్. ఈ టైప్ కూడా రాదు వాడికి, దానికి అర్థం కూడా తెలియదు. అంటే మామూలుగా సినిమాలో వచ్చే దేవుడి పాటల గురించి కూడా సరిగ్గా తెలియదు అంటారు అఘోరీకి. ఏం తెలియదు వాడికి. ఇప్పుడు నేనున్నానండి, ఆ నారాయణ మంత్రం ఇప్పుడు ఒక పాట పాడాను, ఒక మంత్రం చెప్పాను. దానికి భావం తెలుసు, దానికి మీనింగ్ తెలుసు. వీడిదేంటి మంత్రం చెప్పమంటే గూగుల్ క్రీమ్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ప్రజలను పిచ్చోళ్ళని చేసి అయిపోయింది. వాడి కేల్ కథం దుకాణం బంద్. రేపటిలోగా ఎల్లుండో రేపటిలోగా వాడు రిమాండ్ లో ఉంటాడు. అప్పుడు లోపలికి వెళ్తే అంతా అక్కడ కసి కామాందులు ఉంటారు జైల్లో, అప్పుడు తెలుస్తుంది వీడికి. రైట్. ఎందుకంటే ఆడపిల్ల ఒకవేళ సార్ అంటే సార్ సార్ భాను గారు ఒక డౌట్ వచ్చిందండి. ఒకవేళ అఘోరీని అరెస్ట్ చేస్తే ఏ జైలుకి పంపిస్తారు? అఘోరిని అరెస్ట్ చేస్తే తెలంగాణలోనే చంచలగూడ జైలుకి పంపించొచ్చండి. ఓకే. అంటే ఎందుకంటే తెలంగాణ పోలీసులే ఇప్పుడు వాడి మీద, ఎందుకంటే తెలంగాణ పోలీస్ స్టేషన్ లోనే కాబట్టి, సైబరాబాద్ ఆ పరిధిలోనే కంప్లైంట్ నమోదైంది కాబట్టి, ఫస్ట్ భార్య కూడా అక్కడే కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి, ఆ అమ్మాయి కూడా అక్కడ శివరుద్ర స్వామి గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి రెడ్ టీవీ సాక్షిగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా మంది హైందవ మత గురువులు కూడా బయటకు రావాలి, వచ్చి ఇట్లాంటి వాడి వల్ల హైందవ సమాజానికి, హైందవ ధర్మానికి కూడా, సనాతన ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది. వీడి ఆగడాలు కట్టడి చేసి వీడికి అర్జెంట్ గా గుడ్డలేయాలండి. ఎందుకంటే బట్టలు తీస్తుంది తిరుగుతున్నాడు కాబట్టి గుడ్డలేసి తెప్పాలి వీడిని. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. అఘోరి అయితే నిజంగా ఇంత కానీ పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం వస్త్రాలు ధరించారు భాను గారు. మరి పెళ్లి చేసుకునేటప్పుడు వస్త్రాలు నన్ను అడిగితే సూటు బూటు కొట్టించేవాడిని కదండి. నాలాంటి వాడిని అడిగితే ఏంటంటే ఎంత దారుణంగా ఇద్దరు శారీలు కట్టుకొని చీరలు కట్టుకొని పెళ్లి చేసుకోవటం ఏంటండి? వాడేమో చీర కట్టుకున్నాడు, ఈ పిల్ల చీర కట్టుకుంది, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తే ఆ వర్షిణిని చూసి ఆడపిల్లలు, మిగతా ఆడపిల్లలు, చదువుకునే ఆడపిల్లలు ఏం నేర్చుకోవాలి? ఈ అఘోరి గారిని చూసి ఏం నేర్చుకోవాలండి? అదేమంటే మేము లెస్బియన్స్ అంటున్నారా? తాట తీయాలండి. నాకు గనక దొరికితే ఆ వర్షిని జుట్టు పట్టుకొని కొడతా. అయితే అయింది ఇంకో కేసు. ఏంటండి సార్ వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ళతో చాలా సందర్భాల్లో కూడా మాట్లాడినట్టున్నారు కదా. వాళ్ళు ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే గుడ్డిగా నమ్మారండి, ఇంట్లోకి రానిచ్చారు. వాడి బతుకు ఇట్లా తెలిసినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు అఘోరి మాత అంటే ఎవరికైనా ఇంట్లోకి వచ్చి 2 రోజులు ఉందంటే మాకేదో మంచి జరుగుతుంది అన్న నమ్మకంతోనే రానిస్తారు ఎవడైనా సరే. వీళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకుని వీడు వర్షిణిని ట్రాప్ చేశాడండి. ట్రాప్ చేసి ఈ రోజు ఆ తల్లిదండ్రుల్ని రోడ్డెంట పరిగెత్తేలా చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తండ్రి పాపం హెల్త్ బాగోదు, వాళ్ళు హైదరాబాద్, విజయవాడ అటు ఇటు తిరిగి ఏంటండి ఆ పిల్ల కనీసం నా తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మా నాన్నగారికి ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయనకి పెరాలసిస్ వచ్చింది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నాను కనీసం ఆలోచన చేస్తుందండి ఆ అమ్మాయి. అవును, వాళ్ళ వీడియోస్ కూడా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది సార్. వాళ్ళ కూతుర్ని వాళ్ళు ఎంతలా మిస్ అవుతున్నారు అనేది. మీడియా ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అసలు వాడిని ఒక జైల్లో వేయాలి, ఈ పిల్లను కూడా జైల్లో వేయాలి. ఎందుకంటే ధర్మాన్ని తప్పుదోవ పట్టించింది. నాకు అఘోరి మాత అమ్మ అమ్మ అని చెప్పి అనింది. వాడేమో నా కూతురు అని. ఇప్పుడు అమ్మ కూతురులు రొమాన్స్ చేసుకుంటారండి? తల్లి కూతుర్లు పెళ్లి చేసుకుంటారండి? తల్లి కూతుర్లు ఈ రకంగా రొమాన్స్ చేసుకుంటాం మేము అంత పబ్లిక్ గా బహిరంగంగా? ఏంటండి ఇదంతా? వీళ్ళు అబద్ధాలు చెప్పినట్టు సమాజాన్ని నమ్మించినట్టు కాదా? హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెచ్చినట్టు కాదండి? అర్జెంట్ గా ఇమీడియట్ గా మీలాంటి వారు కూడా ఈ అఘోరి గాడి గురించి నమ్మొద్దు. అవసరమైతే ఆ పిల్లని ఇంటికి ఎలా కాపాడాలి, ఈ అఘోరి గాడి బాధితుల్ని ఎలా రక్షించాలి, వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలనేది కూడా నాతో పాటు మీరు కూడా చేయి కలపాలండి. వర్షిని మొత్తం ఇప్పుడు అఘోరి మాయలో ఉందని పూర్తిగా అర్థం అవుతుంది కదా సార్. ఇప్పుడు అఘోరి ఏం చెప్తే అదే చేస్తుంది వర్షిని. అసలు అఘోరి గాడిని మాట పడనివ్వట్లేదు ఎవరు కూడా. ఎవరైనా ఒక మాట అంటే కూడా మాట పడనివ్వట్లేదు. ఆ అమ్మాయి ముందుగా